ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకం అనేది మన దగ్గర ఉంటే మన దగ్గర ఒక అద్భుతమైన శక్తి ఉన్నట్లే. హల్లెలూయా. సమూయేలు దావీదును అభిషేకించినాడంట. ఆ రోజు నుంచి దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చింది. అంతవరకు దావీదు బాలుడే, అంతవరకు దావీదు బలహీనుడే. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చిందో దావీదు ఒక బలవంతుడిగా మారిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20:19 చూస్తే శిష్యులంతా భయముతో తలుపులు వేసుకున్నారంట. యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ సిలువ వేసినప్పుడు శిష్యులంతా భయపడిపోయినారు, శిష్యులంతా చెదిరిపోయినారు, తలుపులు వేసుకొని భయముతో వణుకుతో ఉన్నారు. ఆ భయముతో ఉన్న శిష్యులు ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినమున అభిషేకించబడ్డారో ధైర్యముగా బయటకు వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు భయపడిన శిష్యులు అభిషేకం పొందుకున్న తర్వాత ధైర్యవంతులుగా మారిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అభిషేకించబడ్డాడంటే ఆ వ్యక్తిలో ఉన్న భయము అది 1000 మైళ్ళ దూరం పారిపోతుంది. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు ఎంతగానో భయపడుతున్నారు, క్రైస్తవులు ఎంతగానో భయముతో తలుపులు వేసుకున్న స్థితిలో ఉన్నారు. కానీ అభిషేకించబడితే ధైర్యంగా రోడ్ల మీదకి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి అభిషేకించబడిన తర్వాత ఆ వ్యక్తి నడుస్తూ ఉంటే అక్కడ నడుస్తున్నది ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తిలో ఉన్న సూపర్ న్యాచురల్ ఫోర్స్. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా.